తెలంగాణలో విగ్రహాల రాజకీయం మొదలైంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని వేడి పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం మార్చబోతున్నారు. సచివాలయం ప్రాంగణంలో డిసెంబర్ 9న కొత్త విగ్రహం ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పంచాయతీలే రచ్చరేపుతున్నాయి. ఇలాంటి వేళ విగ్రహాల పంచాయతీ మొదలైంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ సర్కార్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం దొరలకు ప్రతీకగా ఉందని, దొరసానిని ప్రారంభిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపే ప్రక్రియలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చే పనికి పూనుకున్నారు. ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ గీతం ఆవిష్కరించిన ప్రభుత్వం అదే రోజు తెలంగాణ సామాన్య మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించాలని భావించింది. కానీ చర్చ జరగకుండా నిర్ణయం తీసుకోకూడదని డిసెంబర్ 9కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇటీవలి నూతన తెలంగాణ తల్లి విగ్రహం రెడీ అయింది. దానికి నిండుగా ముసుగు వేసుకొని కొత్త సచివాలయం ప్రాంగణానికి తీసుకువచ్చారు. రేవంత్ సర్కార్ కొత్తగా రూపొందించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలిస్తే బంగారు అంచుగల ఆకుపచ్చ రంగు చీరలో నుదుట కుంకుమ బొట్టు, చేతులకు మట్టి గాజులు, ఒక చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జ కంకులు పట్టుకొని ఉద్యమ స్ఫూర్తి చాటేలా పిడికిలి బిగించి ఉంది. తాజాగా విగ్రహం ఫోటోను అధికారులు విడుదల చేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాల్లో ఏదో బాగుందన్న చర్చ జరుగుతుంది. కేసీఆర్ తయారు చేయించిన విగ్రహం గులాబీ రంగు చీర, చేతులకు బంగారు గాజులు, నుదుటిన కుంకుమ బొట్టు, తలపై కిరీటం, మెడలో బంగారు హారం, నడుముకు వడ్డానంతో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న తల్లి సంపన్నులకు ప్రతీకగా ఉందని రేవంత్ సర్కార్ తెలంగాణ సాధారణ మహిళకు ప్రతీకగా కొత్త విగ్రహం తయారు చేయించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం గురించి జరుగుతున్న చర్చలో తెలంగాణ తల్లిని దేవతగా కొలిచినప్పుడు దేవుళ్లకు కిరీటం ఉండాలి కదా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దేవుళ్లకు కిరీటాలు ఉండడం సహజం. ఈ క్రమంలో తెలంగాణ తల్లికి కిరీటం ఉండాలని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇక కేసీఆర్ తయారు చేయించిన తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో తెలంగాణకు ప్రతీక అయిన బతుకమ్మ ఉంది. ప్రస్తుతం విగ్రహం చేతిలో లేదు. దీంతో తెలంగాణ అస్తిత్వం లేదన్న భావన కలుగుతుందని అంటున్నారు. చేయి గుర్తును చూపిస్తున్నట్లుగా కొత్త విగ్రహం ఉంది. దీంతో కొత్త విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా ఆమోదిస్తారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక ఇంకొందరు కిరీటం ఉంటేనే దేవత అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పంటలను సూచించేలా ఒక చేతిలో వరి ముక్క, సజ్జ కంకులు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాకముందు నుంచే బతుకమ్మ జరుపుకుంటున్నాం కదా, తెలంగాణ తల్లి చేతిలో లేకపోతే నష్టం ఏమిటని వాదిస్తున్నారు. ఇక చేయి ఆశీర్వదిస్తున్నట్లు ఉంది. దేవతలందరికీ ఇలాగే ఉంటుంది. అది కాంగ్రెస్ చిహ్నం ఎలా అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా కొందరు దేవతల అంటే మరికొందరు కాంగ్రెస్ చేయి గుర్తును సూచిస్తుందని అంటున్నారు. ఇక తెలంగాణ విగ్రహం మార్చడంతో అస్తిత్వం మారదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి 10 ఏళ్లు దాటింది. ఈ సందర్భంగా కేసీఆర్ తన కూతురు రూపం వచ్చేలా విగ్రహం తయారు చేయించాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు రేవంత్ కూడా తన కూతురు, భార్య ముఖం వచ్చేలా విగ్రహం తయారు చేయించాడని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక కేటీఆర్ అయితే తాము అధికారంలోకి వచ్చాక విగ్రహం తొలగిస్తామని తెగేసి చెప్తున్నారు. మొత్తం మీద ఇద్దరు విగ్రహ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారం, అభివృద్ధి వైపు పెడితే బాగుంటుందన్న వాదన అయితే వినిపిస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.